ప్రతిసారి ఎపిసోడ్ అంటే మనం సెలబ్రేషన్స్ తో ఎండ్ చేస్తాం. కరెక్ట్. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం సెలబ్రేషన్స్ తోనే స్టార్ట్ చేస్తాం. అదే కమాన్ మరి సెలబ్రేషన్ ని మొదలు పెట్టేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెలబ్రేషన్స్. Shripriya, welcome to D20 and welcome back to D. Thank you. Finally. రెజీనా గారు అండ్ విజయబిని మాస్టర్. తను శ్రీప్రియ, షీఈ్ అన్ యాక్ట్రెస్. డి సెలబ్రిటీ స్పెషల్ లో తను ఒక పార్టిసిపెంట్ గా చేసింది. అండ్ ఇప్పటికీ కూడా ఎంత చాట అనేటువంటి ఒక సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. కానీ రెజీనా గారికి ఒక మాట చెప్పాలి. ఆ రోజు చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్పాలి. నేను నిజంగా స్కందాలో ఉంది కదా అని నేను గూగుల్లో కొట్టాను, శ్రీప్రియ ఇన్ స్కంద అని కొట్టాను. కింద గూగుల్ చెప్పింది ఎక్కడుంది నీ బొంద అని, ఎక్కడుంది నీ బొంద అని. జడ్జెస్, మీకు ఈ సాంగ్ కి సంబంధించినటువంటి ఒక 2 రియాక్షన్స్ చూపిస్తాం. రియాక్షన్ 1 ప్లీజ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అన్న, నాకు ఇది అలవాటు అన్న, అందుకనే చెవును ఒక్కడ అలవాటు అలా మామూలుగా. ఇప్పుడు ఇది చెవు నొక్కుతున్నావు అంతే కదా అమ్మ. రియాక్షన్ నెంబర్ 2 ప్లీజ్. రెండు చేతులు మాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తినేస్తారు అమ్మాయిల్ని. అన్న నాకు కూడా తెలియదు అన్న ఇలా ఉందా అని, ఇలా చూస్తున్నాను నాకు చూస్తే. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా మీకు? ఇందాక నువ్వే కదా హగ్ చేసుకొని కిస్ చేసింది. ఇది ఎక్కడ మిస్ అయ్యాను నేను? ఏదో మళ్ళీ రండి, మళ్ళీ రండి. రెజీనా గారు, మీకు తెలుసా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉన్నాయి అని ముందే తెలిస్తే కనుక మా అది కళ్ళద్దాలు పెట్టేసుకుంటాడు ఫస్ట్. కానీ నేను చూసాను, అది చూసా నేను. తను కూడా ఇలా. ఇప్పుడు దోస్తీ స్పెషల్ కి వచ్చారు కాబట్టి మీరిద్దరు అసలు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇద్దరు జర్నీ ఎప్పటి నుంచి? మీ బాండింగ్ లో జరిగినటువంటి ఏదైనా ఒక క్రేజియస్ట్ ఇన్సిడెంట్ చెప్పండి. మ్యామ్, బేసిక్ గా మాది 13 years ఆఫ్ ఫ్రెండ్షిప్. 13 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఆల్మోస్ట్ 10 years స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ని చూస్తే మనం ఎలా భయపడతాం, అలా అంశుని చూస్తే నేను అలా భయపడేదాన్ని అనమాట. అంత స్ట్రిక్ట్. బట్ లాస్ట్ 3 years నుంచి అంశు నాలాగా చేంజ్ అయిపోయింది. సరే, మొన్నే రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాల్సినటువంటి క్వాలిటీస్ చెప్పింది అంశు. ఏం క్వాలిటీస్ రా చెప్పు. నందులాగా ఉండాలని చెప్పా. ఈడు మళ్ళీ అది చెప్పించుకోవడానికి అడిగాడు ఈడు. సరే చెప్పు, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? నన్ను నాలా ఉంచే అబ్బాయి కావాలి, అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ గా ఉండాలి. నిన్ను నీలా ఉంచగా వాడు. ఎనీవేస్, శ్రీప్రియ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లవ్లీ టు హ్యావ్ యూ హియర్. అండ్ మీ ఫ్రెండ్ కోసం తను ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక గిఫ్ట్ తను తీసుకొచ్చింది. అదే నీకు సర్ప్రైజ్ నాన్న. ఒక్కసారి ఆ గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేసేద్దాం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓగరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే. ఈ గిఫ్ట్ ఎందుకు అంత స్పెషల్ చెప్పు. ఇదే గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చింది శ్రీప్రియ? నాకు లాఫింగ్ బుద్ధ చాలా ఇష్టం. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేసి తీసుకోవాలన్నమాట. దీనికి నేను ఇచ్చా. నేను ఎప్పుడో అడిగా, అరే ఇవ్వచ్చు కదనే అంటే అసలు టైం రాలేదు ఎప్పుడు. బట్ ఇప్పుడు ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది సర్ప్రైజెస్ ఇవ్వడంలో బెస్ట్. అసలు నా బర్త్డే కి యాక్చువల్లీ ఇయర్ బ్యాంకాక్ వెళ్ళాము మేము. ఫ్లైట్ లో హెయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళతో విషెస్ చెప్పించింది. బిహైండ్ ద స్టోరీ నేను చెప్తా. ఇది ఎప్పుడు నా పక్కనే ఉంటది మాస్టర్. అసలు ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే ఉంటదనే క్లారిటీ నాకు ఉంది. సో ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడితే దొరికిపోతానని చెప్పి ముందు రోజే ఇంట్లో స్లిప్ రాసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఎగ్జాక్ట్ ఇది లేచే టైం కి ముందు నేను ఎయిర్ హోస్టెస్ కి చెప్పాను, మీరు విష్ చేసే ముందు నాకు వింక్ చేయండి సో దట్ దీన్ని నేను నిద్ర లేపుతాను అని. సో అన్ని అలా ప్రాపర్ సింక్ లో అయ్యాయి. అండ్ ఎగ్జాక్ట్ 12 o'clock కి నాకు విష్ చేసేవి. ఈ మూమెంట్ ని మరింత మెమరబుల్ గా చేసుకుందాం. మీ ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ మా డి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రియ అండ్ అంశు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. థ్యాంక్ యూ నందు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.
దోస్తీ స్పెషల్ లో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ సెన్షియల్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం మరి. నందు అమ్మా ముందు ఆ ఆదికి ఇచ్చేస్తే నోట్లు తుడిచేయని చెప్పు నందు ఫస్ట్ నాకు చెప్పండి, ఆది కళ్ళజోడు మీరెందుకు పెట్టారు? అది ఊరికి సరదాగా. మేము ఇంద్రా సినిమాలో ఆ సీన్ చేస్తున్నాం ఈ గ్యాప్ లో. నీకు నీకు నాకు నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూసాను నేను ఇక్కడ నుంచి. రెజినా గారు మంచిగా చూసాను నేను. సూపర్ శ్వేత, వెల్కమ్ టు D20 అండ్ వెల్కమ్ బ్యాక్ టు D. కదబ్బా, నాకు ఇద్దరిద్దరు అమ్మాయిలు ఇలా డాన్స్ చేస్తుంటే ఆన్ ద వేలో చిన్న డౌట్ వచ్చింది. అడుగు. నెక్స్ట్ మన అబ్బాయిలు కూడా ఇద్దరిద్దరు వచ్చి ఇలా చేస్తారేంటి కొంపతీసి? నేను అందునే ఎక్స్ప్రెషన్స్ చూసా. థ్యాంక్ యూ రెజినా గారు. నందు 1 సెకండ్, నీ ఎక్స్ప్రెషన్స్ చూసాను చెప్పాను కదా. ఇగో మీరు ఇలాంటి ప్లానింగ్ ఒక్కసారి అందరికి చూపిద్దాం. అమ్మా ఆ బయట ఏంటి నందు? మీ జిమ్మేట్ కదా శ్వేత నాయుడు? ఎస్, అక్కడ సిన్సియర్ గానే చేస్తాం. చాలా డెడికేషన్. ఆ అమ్మాయి చాలా డెడికేటెడ్ గా చేస్తుందని బిన్నీ మాస్టర్ చెప్పాడంటే ఈయన డెడికేటెడ్ గా చేయలేదనేగా. చూసాం ఎక్స్ప్రెషన్స్ అన్ని చూసాం. ఇది నీకు, ఇది నాకు, మరి నాకు ఇది అయ్యాని అసలు. అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో అలాగే సునీల్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. తేజస్విని, వెల్కమ్ టు D20 అండ్ వెల్కమ్ బ్యాక్ టు D. సాంగ్ మధ్యలో వాళ్ళు ఆది బావ అన్నారు, ఫినిషింగ్ కూడా అక్కడే అనుకున్నాను, బట్ భూమిక వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చేశారు, అయిపోయింది, ఓకే డన్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మాస్టర్ యాక్చువల్లీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్. అయ్యో భూమిక అక్కడ వెళ్తుందా? నిజంగా నాకు ఇలాంటి మరదలు ఉంటే నేను అసలు డి షోకి ఎందుకు వస్తానయ్యా? చాలా రోజుల తర్వాత తేజును చూడడం చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ బావా. అంటే నేను తేజు ఓన్లీ డాన్స్లే కాదు, మేమిద్దరం చాలా ఎపిసోడ్ లో కామెడీ పర్ఫార్మెన్స్ కూడా, అంటే నా పక్కన కూర్చొని నాతో పాటు హస్బెండ్ వైఫ్ లాగా అలాంటిదే చేసేవాళ్ళం ఇద్దరం. తేజు అస్సలు నువ్వు వస్తే చాలు, అప్పుడెప్పుడో వచ్చావు నలుపు నేరేడు అన్నావు, ఆ పాట ఫేమస్. ఇప్పుడు భూమికతో ఇప్పుడు ఇది చేసావు, మళ్ళీ ఆ పాట ఎంత ఫేమస్, ఈ పాట కూడా అంతే ఫేమస్. రెజినా గారు, జడ్జిమెంట్ కంటే ముందు ఒక్కసారి మీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బ్యూటిఫుల్. మరి ఈ దోస్తీ స్పెషల్ కి తేజస్విని స్పెషల్ గా వచ్చేసావు, నువ్వు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేసావు. మీ బావకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అంటే మర్చిపోయారు నాకు. నిన్ను మర్చిపోయాడా అది? నేను లేకపోయినా చాలా మందితో ఫ్లర్ట్ చేసి చాలా మందికి లవ్ యూ. అవును తేజస్విని, అందరితో ఫ్లర్ట్ చేస్తున్నారు ఇక్కడ. అవును, అందరితో సరసరాలు. ఏంటది? కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా. అందరూ వేరే, రెజీనా వేరే, అందరూ వేరే, తేజు వేరే, అబ్బా అందరూ వేరే, భూమిక వేరే. లవ్ యూ బావా. లవ్ యూ టూరా, లవ్ యూరా రెజీనా. తేజస్విని, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలానే ఎంటర్టైన్ చేస్తుండు. థ్యాంక్ యూ. అండ్ ఈ మూమెంట్ ని స్పెషల్ గా మార్చుకుందాం. మీ ఫ్రెండ్షిప్ కి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్